రైట్. ఏ బ్రేక్ ఆగుతలే బ్రో. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటా. ఏదో మస్తు రోజులైంది చేయక ఒక వీడియో అప్లోడ్ పెడదామని. ఇంకో తెచ్చుకుందాంపా నడుపు. ఏం కాదు. అదే ఛానల్ మళ్ళీ కొత్త ఛానల్ పెడితే రీచ్ వస్తుంది రాదో డౌట్. అదే ఛానల్ ఒక 2-3 వీడియోలు అప్లోడ్ చేద్దాం. షార్ట్స్ కూడా పెడుతున్నా చూద్దాం. అవుతుందిగా. ఏమేమి బ్రో వీడియోలోకి వస్తే స్టాప్ అయిపోయింది. చలో 120 వచ్చినాయి మళ్ళీ అప్పుడు పోయినా. 20 రూపాయలు మంచి షవర్మా వచ్చేస్తుంది బ్రో. వేసేద్దాం. దీంట్లో మస్తు ఇబ్బంది అయిపోతుంది బ్రో డౌన్లోడ్ చేసి. దీంట్లో డౌన్లోడ్ అవుతలేదు ఐఫోన్లో. ఏ ల్యాప్టాప్ సర్వీసింగ్ ఉంది, ల్యాప్టాప్లో దాంట్లో చేస్తున్నాను. అన్ని డౌన్లోడ్ చేసుకుని మంచిగా. లేకపోతే ఏం చేయొచ్చు, అన్ని డౌన్లోడ్ చేసి నా డ్రైవ్ లేసి పెట్టేసాను. చేస్తున్నారా ఏంటిది? ఏమైంది దీనికి? తెలివి దీంతో చెప్తారా ఈడు? టైట్ అయిందా? అంతేనా? ఇంకా టైట్ అవ్వదా? ఎందుకు ఏమైంది? ఎందుకు ఇప్పుడు చైన్ ఊడిపోయిందా? లూజ్ మరి తీసేయచ్చు కదరా. ఊక పడిపోతుంది కదరా లూజ్. ఇంకో అరే ఇంత లూజ్ ఉందిరా చైన్. మళ్ళీ పడుతుంది ఇది. ఒకసారి లేపు, సైకిల్ లేపు. చైన్ టైట్ చేయాలి అది. కానీ ఎంత లూజ్ ఉంది చూడరా. పెట్టకరా, మళ్ళీ పడిపోతూనే ఉంటుంది. తీసేసి నడుపుకో, పడిపోయేదానికి ఏమన్నా పెట్టుకోవచ్చు. ఒకసారి లేపు చూడు. ఎవరై చైన్ అంటే రారా దీని ఇంత లూజ్ ఉంది. మన బతుల కంటే లూజ్ ఉన్నాయి కదా ఇవి. చూడు ఎంత లూజ్ ఉంది. మళ్ళీ పెడతావు, మళ్ళీ పడిపోతుంది. ఏం చెప్తున్నా, తీసేసి పడుతుంది. నడిపి సరే నడిపి చూడు. ఒక్కడినట్టు ఏం కాదు, నడిపి ట్రైల్ వేసి రాపో. అబ్బా నన్ను కొడతావు. పడ్డదా? చెప్పినా అది లూజ్ అయింది రా. చైన్ టైట్ చెప్పాను. నడుపు మరి. టక్క ఇరిగిపోతుంది చైన్ అట్లనే నడితే. మళ్ళీ క్లాప్స్ బా. చెప్పినా నారా పడుతుందని. ఏం కాలే అన్నావు. ఏం చెప్తున్నా, చైన్ ఫస్ట్ టైట్ చేయించుకో. అర్థమైందా? సైకిల్ షాప్కి 10 రూపీస్ పట్టుకో. వాడు వేసిస్తారు. అర్థమైందా? 10-20 రూపీస్లో వేసిస్తారు టైట్. 20 కూడా. అరే ఈ సైకిల్ షాప్ తెలియదు? ఆరో సైకిల్ నడుపుతున్నావు. సైకిల్ షాప్ తెలుసు కానీ ఈ రోడ్ ఉందా? చక్కగా వెళ్ళు. చక్కగా వెళ్ళి రైట్ సైడ్ తిన్నాను అనుకో. వాడు వాటర్ ప్లాంట్ ఉంది. వచ్చిందంటే ఏడొచ్చింది దావతి అక్క. ఏడొచ్చింది ఇల్లు. అంతే ఉంటుంది, అంతే ఉంటుంది. మరి ఇందాక చెప్పింది ఏంది మరి? అక్క బిర్యానీ, కన్నడ బిర్యానీ కావాలి నాకు. కర్ణాటక రెండు ఒకటే. మరి మీకు రాలేదు వదిన? నరసింహమ్మ కూడా వచ్చింది కదా. మనమే అప్లై చేయండి. ఏంది ఇది? చలో బ్రో. టైం వచ్చేసి అరౌండ్ 6:30 అవుతుంది. ల్యాప్టాప్ బ్యాగ్ ఎందుకంటే నా ల్యాప్టాప్ సర్వీస్ సెంటర్ దగ్గర ఉంది. అది అయిపోయిందని వాళ్ళు కాల్ చేసారు. సో అది పోయి మనం పికప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు హస్తినాపురం దగ్గర చూస్తాను మీకు. సో లెట్స్ గో.
యాక్చువల్లీ దానికి ఇష్యూ ఏంటంటే ఆ ఫ్యాన్ సౌండ్ ఒకటి వస్తుండే, మీకు ఆ వీడియో కూడా ప్లే చేస్తాను. ఇచ్చి అరౌండ్ ఒక 1 వీక్ అవుతుంది. రివర్స్ హ్యాండేజ్ కొట్టాలన్నమాట. రైట్. సో ఇచ్చి అరౌండ్ ఒక 1 వీక్ అవుతుంది. పోయి తెచ్చుకోవాలి దాన్ని ఇప్పుడు మనం. లెట్స్ గో. ఇది అనమాట మన స్టోర్. చీకట్లో ఏం కనిపించదు. సో ల్యాప్టాప్ డైరెక్ట్ పికప్ చేసుకొని మేము చూపిస్తాను, కింద తీసుకొచ్చి. ప్రాబబ్లీ ల్యాప్టాప్ లేకుంటే చాలా రోజుల నుంచి ఏమో మన చేతిలో పొగినట్టే అనిపించింది. No, Asus tough gaming laptop. हाँ. ఉప్పల సంధ్య ఆర్ఎఫ్సి పెట్టుకుంటాను. రేపు వస్తా వాసుకున్నా నీకు ఉన్నాడా? సరే, ఎందుకంటే అన్ని క్లియర్ చేసుకో అనుకో. అసలు నీకేమున్నా పోలా అదిరిపోలా మిమ్మల్ని నేను. సో వి గోట్ అవర్ ల్యాప్టాప్ అన్నీ తీసుకున్నాం అనమాట. ఆల్ రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్. సో లెట్స్ జస్ట్ హెడ్ హోమ్. దీనికి బ్యాగ్ కూడా తీసుకొచ్చాను, కింద స్కూటీలో ఉంది. లైటింగ్ వెళ్ళిపోయింది. ఎనీవే ఫైనలీ డన్. లాస్ట్ సాటర్డే ఇస్తే ఈ సాటర్డే ఇచ్చారు. వాళ్ళ రెస్పాన్స్ కానీ లైక్ సర్వీస్ కానీ బాగానే ఉంది. ఓకే, డన్. యాక్చువల్లీ ఏంటంటే రిలయన్స్ డిజిటల్ స్టోర్లో ఇవ్వాలి. ఇది రిలయన్స్ డిజిటల్ స్టోర్లో ఇస్తే వాళ్ళే పికప్ అండ్ డ్రాప్ చేస్తారు. కానీ వాళ్ళ యాక్చువల్లీ కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఎవరైతే ఉన్నారో ఆయన రాలేదు. ఇంకా నేనే పోయి తీసుకొచ్చేసాను. అండ్ ఛార్జర్ బ్యాగు. మన ల్యాప్టాప్ కింద పడుకుంటే చాలు. దీన్ని ఇక్కడ పెట్టేద్దాం. డిక్కీ ఓపెన్ చేయాలి మనం ఫస్ట్. సంఖ్యలో పెట్టుకొని తిరుగుతున్నా ల్యాప్టాప్. రైట్, ఇది మనకి ల్యాప్టాప్తో వచ్చింది బ్యాగ్. అండ్ ఛార్జర్ కొబ్బేద్దాం ఇందులో. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. ఇది అంతా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే అయిపోయింది. ఎందుకంటే ల్యాప్టాప్ కొనేటప్పుడు రిలయన్స్ 1K అని మనకు ఒక 5 years వరకు సర్వీస్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తారనమాట. దానికి ఒక 15,000 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. మీరు ల్యాప్టాప్ కొనేటప్పుడు వేసుకుంటప్పుడే నెట్ పేమెంట్ ఇచ్చేసేయచ్చు, లేకపోతే ఈఎంఐ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. సో నేనైతే నెట్ కట్టేశాను. సో అది నేను 2022లో తీసుకున్నాను ల్యాప్టాప్. 22లో తీసుకొని ఇప్పటి వరకు 2 times సర్వీస్ సెంటర్కి వెళ్ళింది. అది కూడా సేమ్ ఇష్యూ వల్లనే. ఈసారి బాగా చేసినట్టున్నారు, చూద్దాం. కానీ ₹1 కూడా నేను దీని మీద రిపేర్కి ఇంతవరకు పెట్టలేదు. ఎందుకంటే ఆ రిలయన్స్ 1K ఒకటి, ఎందుకంటే నేను రిలయన్స్ డిజిటల్లో తీసుకున్నాను కాబట్టి అప్పుడు వాళ్ళు ఆఫర్ చేశారు. కానీ అనుకున్నాను అవసరం లేదులే, ఏం కాదనుకున్నా. కానీ ఆఫ్టర్ 1.5 year 2 yearsకి వచ్చేసరికి
దీనికి 2 సైడ్ ఫ్యాన్స్ ఉంటాయి అన్నమాట. అవి గర్ర 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 సౌండ్ ఇచ్చేసినాయి. సో దానివల్ల అప్పుడు అనిపించింది తీసుకున్నది బెస్ట్ అయిపోయింది, పోతే పోయింది అనేది. బట్ స్టిల్ ఇట్ వర్క్స్. లెట్స్ హెడ్ హోమ్ బ్యాక్. ఫస్ట్ దీనికి కొట్టాలి. ఇలా పోదేది కిందకి దించాల్సిందే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది ఒకటే ఎఫర్ట్ చేయగలం అనమాట. ఇలాంటిది ఇంకోటి వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లు, ఫైనాన్షియల్ అకౌంట్ నిల్లు, సేవింగ్స్ నిల్లు, ఒకటి మళ్ళీ నిల్లు, అన్ని నిల్లే. ఇక్కడ నుంచి మనం ఇంకా చాలా హైట్ వెళ్ళాలి, మళ్ళీ కింద పడాలి. సారీ, విల్ క్లైంబ్ సో హై అండ్ విల్ ఫాల్ డౌన్ ఫర్ షూర్. వెల్ దట్స్ ఇట్, వి గోయింగ్ టు హోమ్ and maybe I'll continue the vlog from tomorrow. We got laptop and I got chocolate. Bye, take care, see you. ఓకే